45 ఏళ్ల తర్వాత హైదరాబాద్ ని మూసి భయపెడుతోంది. అలా ఇలా కాదు, కాలనీలకు కాలనీలు, బస్తీలకు బస్తీలను వరద చుట్టుముట్టింది. రోజు వేలాది మంది రాకపోకలు సాగించే ఎంజీబీఎస్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. బస్టాండ్ మునకతో బస్సులు నిలిపివేశారు అధికారులు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల నుంచి అనూహ్యంగా 35,000 క్యూసెక్ల వరద రిలీజ్ చేయడంతో మూసి ఉగ్రరూపం దాల్చింది. ఈ వరదకు తోడు వర్షం కూడా తోడవడంతో జలదిగ్బంధంలో చిక్కుకొని వెలుగుల్లాడుతోంది హైదరాబాద్ నగరం. బాపుఘాట్, ఎంజీబీఎస్, మూసరాంబాగ్, ఉప్పల్ ప్రాంతాల పరిధిలోని మూసీ పరివాహకంలోని కాలనీలు జలమయమయ్యాయి. గోల్నాక, మూసరాంబాగ్ ప్రాంతంలో డేంజర్ బెల్ మోగిస్తోంది మూసీ. మూడు రోజుల నుంచి ముసురు. దీనికి తోడు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల నుంచి భారీగా వరద రావడంతో హైదరాబాద్ నగరం జలదిగ్బంధంలోకి వెళ్లింది. జంట జలాశయాలకు క్యాచ్మెంట్ ఏరియాలో కుండపోతగా కురుస్తున్న వానలు, ఎగువ నుంచి కూడా వరద తోడవడంతో భారీగా వరద పోటెత్తింది. దీంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల నుంచి 35,000 క్యూసెక్కుల వరదను రిలీజ్ చేశాయి. జంట జలాశయాల వరదకు తోడు నగరంలో దంచికొడుతున్న వర్షం నీరు తోడవడంతో గత 2 రోజులుగా నగరం నానుతూనే ఉంది. జంట జలాశయాల నుంచి వచ్చే వరద బాపుఘాట్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా ముసరాంబాగ్, గోల్నాక, ఉప్పల్ మీదుగా నగరం దాటుతోంది మూసీ ప్రవాహం. ఎడతెరిపి లేని వానలు హైదరాబాద్ ని అల్లకల్లోలం చేశాయి. ఎక్కడ చూసినా వరదే. మూసీ పరిధిలోని చాలా బస్తీలు వరదలో చిక్కుకున్నాయి. ఆదుకునే వారి కోసం ఎదురుచూస్తున్నారు జనం. గంట గంటకు పెరుగుతున్న మూసీ ఉధృతికి అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని గడుపుతున్నారు. నిన్న రాత్రంతా హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు పనిచేశాయి. మూసీ మహోగ్ర రూపంతో ఎంజీబీఎస్ మునుపెన్నడూ లేని విధంగా జలదిగ్బంధమైంది. 45 ఏళ్ల తర్వాత మూసీ తన విశ్వరూపం చూపిస్తోంది. ఎంజీబీఎస్ లో 76 ప్లాట్ఫామ్లుంటే అందులో 16 ప్లాట్ఫామ్లను పూర్తిగా వరద చుట్టుముట్టింది. రీటైనింగ్ వాల్ కూడడం వల్లే ఎంజీబీఎస్ లోకి భారీగా వరద వచ్చి చేరింది. ఇక్కడ బస్సులు నిలిపే అవకాశం లేకపోవడంతో వాటిని ఇమ్లిబండ్ నుంచి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద ఉన్నాము. గత 45 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత మహోగ్ర రూపంగా మూసీ నది ప్రవహించిన తీరు లేదంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్న హిమాయత్ సాగర్లో 11 గేట్లు, ఉస్మాన్ సాగర్లో 15 గేట్లు ఎత్తివేయడంతో భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. మహాత్మాగాంధీ బస్టాండ్ పరిసర ప్రాంతాలంతా కూడా ఎటువైపు చూసిన దాదాపు 10 కిలోమీటర్ల వరద నీరు అంతా కూడా బయటకు వచ్చి ప్రవేశించినటువంటి దృశ్యాలు మనం చూసే ప్రయత్నం చేయొచ్చు. చాదర్ఘాట్ లోయర్ బ్రిడ్జ్ పై నుంచి ప్రవేశించినటువంటి వరద నీరుతో పూర్తిగా మహాత్మాగాంధీ బస్ స్టేషన్ వైపు, మహాత్మాగాంధీ మెట్రో స్టేషన్ కింద భారీగా వరద నీరు చేరిపోయింది. ఇక్కడ నుంచి చాదర్ఘాట్ బ్రిడ్జ్ వైపు కూడా పెద్ద ఎత్తున వరద నీరు అంతా కూడా కొనసాగుతూ వెళ్తుంది. సాధారణ రోజుల్లో మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుండి 60,000 మంది ప్రయాణికులు వస్తూ ఉంటారు. ఇప్పుడు దసరా సీజన్ నడుస్తోంది. అదనంగా మరో 40,000 మంది ప్రయాణికులు జర్నీ కోసం ఎంజీబీఎస్ కు వస్తారు. ఇక రోజువారీ 2,500 బస్సులు ఎంజీబీఎస్ నుంచి నడిపితే దసరా కోసం స్పెషల్గా ఈ నెల 26 నుంచి 28 వరకు అదనంగా 500 బస్సులు నడిపిస్తున్నారు. పురాణాపూల్ శివాలయ ఘాట్ వద్ద ఆలయంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది రెస్క్యూ టీం. రాత్రి నుంచి అకస్మాత్తుగా వరద చుట్టుముట్టడంతో రాత్రి నుంచి ఆలయంపైనే చిక్కుకున్నారు 4 ఆలయ సిబ్బంది. క్రెయిన్ సహాయంతో 4 సేఫ్గా తీసుకొచ్చారు డిఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది. గోల్నాక, ముసరాంబాగ్ ప్రాంతంలో డేంజర్ బెల్ మోగిస్తున్న మూసీ పరివాహక ప్రాంతాల్లోని పలు కాలనీలు జలమయమయ్యాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఔటర్ రింగ్ రోడ్డును కూడా మూసీ భయపెడుతోంది.
నార్సింగి మంచిరేవుల మధ్య ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డులో వరదలో చిక్కుకున్న 4గురిని హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. ఇప్పటికీ నార్సింగ్ ఏరియాలో ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు వరదలో మునగడంతో రాకపోకలు ఆపేశారు. ఇటు చాదర్ఘాట్ పరిస్థితి చెప్పాల్సిన పరిస్థితే లేదు. ముసరాంబాగ్ మొదలు ఓల్డ్ మలక్పేట, రేస్ కోర్స్ రోడ్డు బస్తీలన్నీ నీట మునిగాయి. అక్కడి ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోటి నుండి దిల్సుఖ్ నగర్ వెళ్లే చాదర్ఘాట్ బ్రిడ్జ్ వద్ద రాకపోకలు నిలిపివేశారు. వరద దాటికి మునిగిన ప్రాంతాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలను ఆదేశించారు. నిన్న రాత్రి డిఆర్ఎఫ్ బృందాల పనితీరును అభినందించారు సీఎం. అటు ఇంకా పొంచి ఉన్న భారీ వర్షాల నేపథ్యం, మూసి మహోగ్ర రూపం దాల్చిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.